లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకున్నారా? అవునండి, లాంగ్ టర్మ్ కోసం. ఓకే, 167లో బై చేశారు మీరు? అవునండి. ఓకే ఒకటండి, మీరు మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తుంటే మరీ ముఖ్యంగా నేను మాత్రం ఎన్బిఎఫ్సి స్టాక్స్లో అంత పాజిటివ్గా లేనండి. లాస్ట్ ఒక 4-5 నెలలుగా మీరు గమనిస్తే ఎన్బిఎఫ్సి స్టాక్స్లో ఉన్న వాళ్ళని, హోల్డ్ చేస్తున్న వాళ్ళని ఎగ్జిట్ కమ్మని చెప్పాను. ఎందుకంటే ఎన్బిఎఫ్సి స్టాక్స్ పెరిగిన విధానము అంటే మనకి 1 year బ్యాక్ చూసుకుంటే ఎన్బిఎఫ్సి స్టాక్స్ అబ్నార్మల్గా వితిన్ ఒక 2-3 నెలలు, 4-5 నెలల టైంలోనే 2 baggers 3 baggers అంటే ఒక వాల్యుయేషన్స్ని పట్టించుకోకుండా ఒక పిచ్చిగా పెరగడం చూసామండి. అయితే ఇప్పుడు లాస్ట్ ఒక 4-5 నెలలుగా చూసుకుంటే మార్కెట్స్ న్యూ హైస్కి వస్తున్నాయి, దాదాపు అన్ని సెక్టార్లు కూడా పెరుగుతున్నాయి. అయితే ఎన్బిఎఫ్సి స్టాక్స్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీ ఈక్విటాసే చూడండి. ఈక్విటాస్ దానికి మెయిన్ రీజన్ పడడానికి ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఈక్విటాస్ అని కాదు, ఇంకా ఈక్విటాస్ మిగతా అదర్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో వేరీగా కొన్నారు. అది ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో మంచిది కాదండి. అయితే మంచి కంపెనీనా చెడ్డ కంపెనీనా ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే మంచి కంపెనీ చెడ్డ కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లో ఉండదు. ఆ పరిస్థితులను బట్టి మనం 100 రూపాయల వస్తువుని 1000 రూపాయలు కొనం కదండి. అట్లనే స్టాక్ మార్కెట్లో కూడా మనం కొనాల్సిన దానికన్నా ఎక్కువ రేటు ఉన్నప్పుడు అవసరమే, అది పెరిగితే పెరగనివ్వండి, మీరు కానీ కొనకూడదు. ఏదైనా కూడా ప్రస్తుతం ఈక్విటాస్ హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో ఆల్రెడీ ఇది టెక్నికల్గా ఇప్పుడు దాకా ఫండమెంటల్ వ్యూ ఇచ్చాను. ఆ టెక్నికల్గా చూసుకుంటే 200 days మూవింగ్ బిలో కూడా రావడం చూసాం. అంటే ఒక సైడ్ ఏమో మార్కెట్స్ న్యూ హైస్ దగ్గర ఉన్నాయి, ఈ స్టాక్ ఏమో 200 బిలో ఉంది. కాబట్టి ఎంత వీకో మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఇదని కాదు, ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు ఎప్పుడు కూడా మరీ అతిగా పెరుగుతున్న సెక్టార్లు కానీ మరీ ఓవర్గా బాగా పెరిగిపోయి ఒక 1 month 2 monthsలోనే 30-40% పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ పెరుగుతున్నాయి, వాటిని చేంజ్ చేసి పై చేయాల్సిన అవసరం లేదండి. కూల్గా ఉండండి, పోనీ పెరగనివ్వండి. ఇంకా మీకు కావాలంటే వేరే సెక్టార్లో సైలెంట్గా ఉన్న వాటి సెక్టార్లో మీరు ముందే ప్రెడిక్ట్ చేసి ఈ సెక్టర్ పెరగొచ్చు అనే ఉద్దేశం బై చేయండి. ప్రస్తుతం ఇదైతే మాత్రం మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి 1.5 year అయితే మీరు హోల్డ్ చేయండి. లక్కీగా మీ రేటుకి వచ్చి మీరు కొంచెం ఒక 5 రూపాయల ప్రాఫిట్ ఉంటే షార్ట్ టర్మ్ వ్యూతో ఎగ్జిట్ కమ్మంటాను. ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. పెద్దగా ఇక్కడ నుంచి 140 దాకా రావచ్చు మ్యాక్సిమం, అంతకుమించి పెద్దగా పడకపోవచ్చు అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి శిరీష్. హలో. హలో, నమస్తే మేడం.